హాయ్ చిన్నారులు, అందరికీ హ్యాపీ సమ్మర్. చిన్న క్విజ్ పెట్టుకుందామా? చాలా చిన్నది. మీకు సమాధానం తెలియకపోతే ఆఖరిగా చూడండి, మీ సమాధానాలతో పోల్చి చూసుకోండి. ఓకేనా? సరే, క్విజ్ని ప్రారంభిద్దాం. గొంగలి పురుగుకు ఎన్ని కళ్ళుంటాయి? రెండో ప్రశ్న, ఎప్పటికీ పాడవని ఆహార పదార్థం ఏంటి? మూడోది, ఏ జీవి నాలుక తన శరీరం కంటే పొడవుగా ఉంటుంది? 4, మనం ఏ సమయంలో వాసనను గుర్తించలేము? 5, నత్తలు ఎన్ని సంవత్సరాల వరకు నిద్రించగలవు? 6, హిప్పోపోటమస్ అంటే నీటి గుర్రం పాలు ఏ రంగులో ఉంటాయి? 7, ఏనుగు తొండంలో ఎన్ని ఎముకలుంటాయి? 8, ఏ జీవికి గుండె తలలో ఉంటుంది? ఓకే, ఈ సమాధానాలు మీరు తెలుసుకుని మీ సమాధానాలను నా సమాధానాలతో పోల్చి అవి ఎంతవరకు మీకు కరెక్టో తెలుసుకోండి. ఓకే చిన్నారులు, మరి క్విజ్తో ఆన్సర్లు తెలుసుకుందామా? గొంగలి పురుగుకు ఎన్ని కళ్ళు ఉంటాయి? 12. ఎప్పటికీ పాడవని ఆహార పదార్థం ఏంటో తెలుసా? తేనె, హనీ. ఏ జీవి నాలుక తన శరీరం కంటే కూడా పొడవుగా ఉంటుంది? మరి దాని సమాధానం మీరేం రాశారు? ఊసరవెల్లి. గుడ్. మనం ఏ సమయంలో వాసనని గుర్తించలేము? నిద్రపోయే సమయంలో. ఓకే. నత్తలు ఎన్ని సంవత్సరాల వరకు నిద్రించగలవు? దీని సమాధానం ఏంటో తెలుసా? 3 సంవత్సరాల వరకు అలాగే నిద్రించగలవట. హిప్పోపోటమస్ పాలు ఏ రంగులో ఉంటాయి? చెప్పండి, ఏ రంగులో ఉంటాయో? ఎస్, గులాబీ రంగు. గుడ్. ఏనుగు తొండంలో ఎన్ని ఎముకలుంటాయి? ఎన్ని ఎముకలు? బాబోయ్, అన్ని ఎముకలే? అసలు ఎముకలే ఉండవు. ఏ జీవికి గుండె తలలో ఉంటుంది? రొయ్య. ఎస్, గుడ్ గుడ్. చక్కగా అన్నీ మీరు చెప్పేశారే క్విజ్ సమాధానాలు. ఓకే, మరొకసారి మరొక క్విజ్తో కలుసుకుందామా? ఓకే, థ్యాంక్ యూ. బాయ్ చిన్నారులు. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.